नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। మంచి ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి ఐటీ ఇండస్ట్రీ, తర్వాత ఫార్మా, అన్ని ఇండస్ట్రీ వర్టికల్స్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్. కాబట్టి మనకి ఆ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఎస్సీఎస్సీకి ఆ స్ట్రెంగ్త్ ని ఉపయోగించుకొని అటు ఎంప్లాయర్ కమ్యూనిటీ నుంచి మొత్తం మనకి జాబ్ ఓపెనింగ్స్ తీసుకొని అటు రూరల్ యూత్ కానీ అర్బన్ యూత్ కానీ జాబ్స్ కోసం చూసినప్పుడు ఈ జాబ్స్ కనెక్ట్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ఎంప్లాయ్మెంట్ వర్కర్. సో ఇలా ఈ 6 ఫోకస్ ఏరియాస్ అనేది ఎస్సీఎస్సీ కోఆర్డినేట్స్. ప్రతి 6 దాంట్లో కూడా we collaborate equally with Cyberabad police officers, right from commissioner to the deputy commissioners, ACPs, SHOs, and also మన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో in every forum they work closely with even the officers who are in the field, right from constables, state constables, SI, అందరితో కలిపి చేసాం. ముఖ్య ఉద్దేశం ఎందుకు పెట్టాం ఈ కౌన్సిల్ అంటే అప్పట్లో ఐటీ కార్నర్ మంది నెలకి జాయిన్ అవుతా ఉంటారు ఫ్రెషర్స్. సో హెచ్ఆర్ కింద మా దగ్గరకు వచ్చి అడుగుతా ఉంటారు విచ్ ఇస్ ద సేఫ్ హాస్టల్, ఎక్కడ ఉండాలా, ఏం చేయాలా మనకి తెలియదు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కనుక్కుంటారు హాస్టల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి. సో వాళ్ళు ఏం చూసుకుంటారు, ఫుడ్ బాగుందా లేదా, కొంచెం ఆంబియన్స్ బాగుందా లేదా. కానీ వాళ్ళు మాత్రం వెదర్ రిజిస్టర్ ఉందా, 5 feet wall, whether the security guard is there. That is our responsibility to ensure we are able to give them that basic infrastructure. And Hyderabad, the way the IT corridor or Hyderabad corridor is growing, we kandarke telusu that people are coming from Bangalore, Delhi, Bombay, వస్తే వాలంటీర్స్. ఇన్ కేస్ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఫారినర్స్ కూడా వస్తారు. ఫారినర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్, వీసా, ఆ కాపీని వితిన్ 24 hours లోకల్ పోలీస్ కి మనం హ్యాండ్ ఓవర్ చేయాలి ఇన్ఫర్మేషన్ ఇచ్చి. ఈ రోజు ఫలానా వాళ్ళు వచ్చారు, ఫలానా సోన్స్ ఎక్స్ మా హాస్టల్లో వచ్చారు, ఫలానా యూఎస్ నుంచో లేదా ఎక్కడి నుంచో వచ్చారు అనేది డీటెయిల్స్ మీరు యాజ్ హాస్టల్ మేనేజర్ ఆ ఓనర్ ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ అక్కడ ఉంటారో వాళ్ళు ఈ రైటింగ్ అవి ఎన్క్లోజ్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి. ఈ 10 కమాండ్మెంట్స్ మీకు అందరికీ తెలుసు, మీరు ఆల్మోస్ట్ ఫాలో అవుతున్నారు. బట్ ఈ ఫారినర్స్ వచ్చినప్పుడు ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో అది కంపల్సరీగా మీరు లోకల్ పిఎస్కి ఇవ్వాలి. సెకండ్ థింగ్, వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే వాళ్ళు వెకేట్ చేసి వేరే పని మీద వెళ్ళడమో వేరే ఊరికి వెళ్ళడమో వెళ్తారో అప్పుడు కూడా ఇమీడియట్ గా లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇది మీరందరూ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎవరైనా ఫారినర్స్ కి అకామిడేషన్ ఇచ్చిన హాస్టల్ వాళ్ళు ఉన్నారా?